హలో అండి, వెల్కమ్ టు లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేనైతే మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ బ్రింజల్తో ఒక మంచి రెసిపీని అయితే తయారు చేస్తున్నా. నేను ఎలా చేస్తున్నాను, ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాను అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేనైతే వంకాయని తీసుకొని క్లీన్గా కడిగాను. వాటిని ఇందులో ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో అయితే ఇలా కట్ చేసి వేసేసాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఆ వాటర్ అన్నింటినీ పారబోసుకోవాలి. తర్వాత ఈ వంకాయలపై పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, ఇవన్నీ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇలా ప్యాన్ తీసుకున్న తర్వాత దానిపైన ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఆయిల్ వేడైన తర్వాత మనము ఇందాక ఉప్పు కారం కలిపిన ఈ వంకాయలన్నింటినీ దీనిపైన వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే కలుపుతూనే ఉండాలండి. ఫ్రై అయ్యేలోపు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్లో నానబెట్టేసుకుంటున్నా. సో ఇక్కడైతే మనకు వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయినాయి, చక్కగా ఉడికిపోయినాయి కూడా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఒక ఎండు కొబ్బరి మొత్తాన్ని అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఒకటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇందాక నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, మనం ఇందాక వంకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో మరొక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆ పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇది అడుగంటనీయకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. మనకైతే ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని కూడా ఇందులో వేసుకుంటున్నా. ఈ వంకాయలు ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఈ వంకాయకు పడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత మనకైతే ఈ వంకాయ స్టీమ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.